శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎందుకు ఎత్తాడు? ఈ రోజును ఎందుకు పండుగగా జరుపుకుంటారు? హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అంటారు. విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకుని మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ ఏకాదశి అన్ని పాపాలను, దుఃఖాలను నాశనం చేస్తుంది. సంపద, అదృష్టాన్ని తీసుకొస్తుంది. మోహిని ఏకాదశి రోజున శ్రీ హరివిష్ణువుని ఆచారాల ప్రకారం పూజిస్తారు. రాక్షసుల నుంచి విశ్వాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఈ రోజున మోహిని అవతారం ఎత్తాడని నమ్ముతారు. మోహిని ఏకాదశి తిథులు, శుభ ముహూర్తాలు, పూజ నియమాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మోహిని ఏకాదశి తిథి మరియు శుభసమయం 2023లో మోహిని ఏకాదశి మే మొదటి రోజున వస్తుంది. ఏకాదశి తిథి ఏప్రిల్ 30 రాత్రి 8:28 గంటలకు ప్రారంభమై మే 1 రాత్రి 10:09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జరుపుకునే మొదటి తిథి ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలలో అత్యంత శక్తివంతమైనది. ఏకాదశి తిథి రోజున 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రబీ యోగం ఉదయం 5:41 నుండి సాయంత్రం 5:51 వరకు ఉంటుంది. మరియు బ్రహ్మ ముహూర్తం నుండి రాత్రి 11:45 వరకు ధ్రువ యోగం ఉంటుంది. మోహిని ఏకాదశి పూజ విధి. టుడే హోరోస్కోప్ అక్టోబర్ 18. ఈ రోజు మేషరాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మోహిని ఏకాదశి వ్రతం కోసం పూజ మునుపటి రాత్రి నుండి ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. మీరు మీ శరీరానికి టిల్ లేదా నువ్వులు అంటుకుని స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి. ఎర్రటి వస్త్రంతో కప్పబడిన కలశాన్ని ఉంచి విష్ణు పూజ విధి చేయండి. విష్ణువు మరియు శ్రీరాముడిని పూజించండి మరియు దీపం వెలిగించండి. పువ్వులు మరియు పండ్లను ప్రసాదంగా సమర్పించి ఆపై వాటిని ఇతరులకు పంచండి. బ్రాహ్మణులకు మరియు పేదవారికి విరాళాలు ఇవ్వండి. మోహిని ఏకాదశి వ్రతం రోజు రాత్రి కూడా ప్రజలు భజనలు పాడతారు. వ్యక్తిగతీకరించిన ప్రత్యక్ష విష్ణు పూజలు నిర్వహించడం ద్వారా శాంతి మరియు శ్రేయస్సును పొందుతారు. మోహిని ఏకాదశిలో చేయకూడనివి. వ్రతం రోజున అన్నం మరియు బార్లీ తినడం మానుకోండి, ఎందుకంటే అది తప్పుగా పరిగణించబడుతుంది మరియు మీ మంచి పనులను నశిస్తుంది. ఈ రోజున బయటి ఆహారం ఖచ్చితంగా నిషేధించబడింది. మాంసం మరియు ఆల్కహాల్ అశుద్ధంగా పరిగణించబడతాయి మరియు తినడానికి అనుమతించబడవు. అలాగే ఈ రోజున వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. కోపం మీ చెత్త శత్రువు. మోహిని ఏకాదశి రోజున ఇది మిమ్మల్ని కలవరపెట్టవదు. ప్రజలు కూడా ఈ రోజు బ్రహ్మచర్య నియమాలను పాటిస్తారు. మోహిని ఏకాదశి ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం సముద్రపు మకరందంపై దేవతలు మరియు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. మొదట అసురులు బలవంతంగా అమృత భాండాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అసురులు అమృతం తిని అమరత్వం పొందితే మొత్తం సృష్టి ముందు పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అసురుల నుండి విశ్వాన్ని రక్షించడానికి శ్రీ విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు మరియు అసురులను తన మాయలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో దేవతలు అమృతాన్ని సేవించారు. ఫలితంగా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు. ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందని, అలా ఆ హరిహరులకు జన్మించినవాడే అయ్యప్పస్వామి అని చెబుతారు. స్కందమాత పూజ ప్రాముఖ్యత. ముహూర్తం, మంత్రం. విష్ణువు మోహిని అవతారం ఎత్తిన రోజు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి అని నమ్ముతారు. అందుకే ఈ రోజును మోహిని ఏకాదశి అంటారు. మోహిని ఏకాదశి వ్రతాలను ఆచరించడం వల్ల అదృష్టం పెరుగుతుందని, అనంతమైన అందం మరియు మంచి తెలివితేటలు లభిస్తాయని నమ్ముతారు. హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథి విశిష్టమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా, అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా, ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది.
డిస్క్లైమర్: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. తెలుగు బోల్డ్ స్కై దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.